ఇక జానీ మాస్టర్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. వేధింపుల కేసు జానీ మాస్టర్ నుంచి అల్లు అర్జున్ కు చేరుకుంది. అయితే దీని వెనుక అసలు టార్గెట్ అల్లు అర్జున్ గా చెబుతున్నారు కొందరు సినీ ఇండస్ట్రీ పెద్దలు. మొన్న ఎన్నికల్లో వైసీపీకి మద్దతు తెలిపారు. ఆ తర్వాత ఇండస్ట్రీలో చిరు ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ గా మారిపోయింది. రీసెంట్ గా అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు కూడా కొన్ని వివాదమయ్యాయి. దీనికి తోడు జానీ మాస్టర్ వ్యవహారంలో కూడా అల్లు అర్జున్ ని టార్గెట్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. సందీప్, సినిమా ఇండస్ట్రీలో రోజుకు ఒక లైంగిక వేధింపు కొత్త వెలుగు చూస్తుంది. ఒక సినిమా ఇండస్ట్రీ కాదు, దాదాపు అన్నింటిలో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అయితే సినిమా ఇండస్ట్రీలోకి రావాలంటే అమ్మాయిలు భయంతో వణికిపోతున్నారు. మాలీవుడ్ లో ఇటీవల లైంగిక వేధింపుల కేసులో ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. అయితే తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల కేసు హాట్ టాపిక్ అవుతుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగికంగా తాను పలుమార్లు దాడి చేశారని ఆరోపిస్తూ తన అసిస్టెంట్ డాన్సర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే సందీప్. అయితే ఈ కేసులో భాగంగా జానీ మాస్టర్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి విధించారు. ఇక రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసు బాధితురాలికి అండగా నిలిచిన అల్లు అర్జున్ జానీ మాస్టర్ కి అన్యాయం చేస్తున్నారనే వార్త అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్ లో జానీ మాస్టర్ ఇష్యూ మరింత హాట్ టాపిక్ గా మారింది సందీప్. ఎక్కడ చూసినా ఇదే చర్చ. బాధితురాలికి న్యాయం జరగాలన్నదే అందరి ఆకాంక్ష. తనను లైంగికంగా వేధించాడంటూ అసిస్టెంట్ డాన్సర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి. మొత్తానికి అల్లు అర్జున్ జానీ మాస్టర్ ఇష్యూ అయితే దాదాపు ఇవాళ ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఇదే ట్రోలింగ్ అవుతుంది. అయితే అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప 2 షూటింగ్ టైంలో పుష్ప ఫ్రెండ్ పాత్రలో నటిస్తున్న జగదీష్ ను లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ చేశారు. ఒక అమ్మాయి ఆత్మహత్య కేసులో తనకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను సంబంధం ఉందని ఆ అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో జగదీష్ ని అరెస్ట్ చేశారు. అయితే షూటింగ్ ఆగిపోతుందనే ఆలోచనలో ఉన్న మేకర్స్ అతన్ని బెయిల్ పై బయటికి తీసుకొచ్చారు. పుష్ప షూటింగ్ లో పాల్గొన్నాడు. అప్పట్లో జగదీష్ జైల్లో ఉంటే పుష్ప షూటింగ్ ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఆ పాత్రలో మరో ఆర్టిస్టులు రీప్లేస్ చేయలేదు కాబట్టి అందుకోసం నిర్మాతలు ఎంతో కష్టపడి జగదీష్ ను బయటకు తీసుకొచ్చారనే ఒక టాక్ అయితే ఉంది. ఇక ఇప్పుడు జానీ మాస్టర్ కు ఎందుకు అన్యాయం చేస్తున్నావు బండి అంటూ కూడా నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు. అయితే మాస్టర్ జనసేనలో ఉండడమే నీకు కోపమా? ఎన్నో హిట్ పాటలను బండి మీకు అందించారు కదా, నువ్వు ఈ కేసును పట్టించుకోవట్లేదంటూ కూడా అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూ జానీ మాస్టర్ విషయంపై అల్లు అర్జున్ పై ట్రోల్స్ చేస్తున్నారు. అయితే దీనిపై బండి ఎలా రియాక్ట్ అవుతాడు ఏంటి అనేది అయితే మనకు పక్కన పెడితే, జానీ మాస్టర్ భార్య అయేషా కూడా నిన్న మీడియా ముఖంగా మాట్లాడుతూ 16 ఏళ్ల వయసులో రేప్ చేశాడనే అమ్మాయి అంటుంది కదా, సో దీనికి ప్రూఫ్ ఏంటి అంటూ ప్రశ్నించింది. ఇందులో ఎన్నో ఏళ్లుగా బయటికి రాలేదు, ఇప్పుడు ఎందుకు ఇష్యూను బయటికి తీసుకొస్తున్నారు? జానీ మాస్టర్ పాన్ ఇండియా లెవెల్లో తన సత్తా చాటుతున్నారు, ఎలాంటి సపోర్ట్ లేకుండా రాజకీయంగా ఎదుగుతున్నారు. సో ఇది చూసి ఓర్వలేకనే తొక్కేయాలని చేస్తున్నారు. ఇదే సమయంలో అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చారంటూ తనకున్న అనుమానాన్ని బయట పెట్టింది జానీ మాస్టర్ వైఫ్. అయితే సుకుమార్ కు ఈ వ్యవహారం అంతా తెలుసు అన్నట్టుగా జానీ మాస్టర్ వైఫ్ వెల్లడించింది. మాస్టర్ ఆ అమ్మాయికి చేసిన మంచి ఈ రోజు శాపంగా మారింది. కెరియర్ కోసం మాస్టర్ ని వాడుకుంది. తను మాస్టర్ ను ఇష్టపడ్డది, రెండో పెళ్ళైనా పర్లేదు, కెరియర్ బాగుంటే చాలనుకుంది. మంచి దానిలో నటించింది. కో డాన్సర్ కు పిలిచి ఎంక్వైరీ చేయండి అంటూ అసలు నిజాలు బయటికి వస్తాయంటూ కూడా జానీ మాస్టర్ వైఫ్ మాత్రం నిన్న మీడియా ముఖంగా వచ్చింది సందీప్. అయితే జానీ మాస్టర్ వేధింపు కేసులో ఫిలిం ఛాంబర్ నుంచి కూడా దాదాపు 4 రోజుల కిందట మీడియా ముఖంగా ఫిలిం ఛాంబర్ పెద్దలు కూడా ఒక ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. అయితే అందులో మూవీ ఆర్టిస్ట్ తరఫున వచ్చిన ఫిలిం ఛాంబర్ లో సభ్యులైనటువంటి ప్రముఖ యాంకర్ మరియు నటి ఝాన్సీ మాట్లాడుతూ కూడా ఒక బిగ్ హీరో తన మేనేజర్ ని పంపించి బాధిత అమ్మాయికి సపోర్ట్ గా నిలిచారని చెప్పింది. దాంతో ఆ బిగ్ హీరో కూడా అల్లు అర్జునే అంటూ కూడా సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ అవుతుంది సందీప్. పైగా బన్నీ తన ప్రతి సినిమాతో పాటు గీతా ఆర్ట్స్ నుంచి వచ్చే ప్రతి సినిమాలోనూ ఆ అమ్మాయికి ఆఫర్స్ ఇస్తానని చెప్పినట్టుగా కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా సినిమా నుంచి పెద్దలు నోరు విప్పితే గానీ ఇందులో నిజాలు బయటికి రావు. అలాగే అల్లు అర్జున్ పై జరుగుతున్న ట్రోల్స్ కూడా ఏది స్పష్టత లేదు. అయితే జానీ మాస్టర్ భార్య అయేషా అయితే సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది సందీప్. సినిమా పెద్దలతో పాటు వాళ్ళని కలిసి పూర్తి మద్దతు కూడా కడతానని సిద్ధమయ్యారు. రేపు డైరెక్టర్ సుకుమార్ ను కూడా కలుస్తానని, అలాగే డాన్స్ అసోసియేషన్ సభ్యులను కలిసి మాట్లాడుతానంటూ కూడా తన భర్తపై చేసిన కుట్ర కేసును బహిర్గతం చేస్తూ వాళ్ళ సజెషన్ తీసుకుంటానని, వాళ్ళ మద్దతు కోరుతున్నానంటూ కూడా ఆమె అయితే చెప్పడం జరుగుతుంది. కాగా నిన్న జానీ మాస్టర్ బాధితురాలని పలుమార్లు అత్యాచారం చేసినట్టుగా అయితే స్టేట్మెంట్ ఇచ్చారని నార్సింగ్ పోలీసులకు చెప్పిన సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ అయితే ప్రస్తుతానికైతే 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీని కోర్టు విధించింది సందీప్. వినోద్, అంటే అల్లు అర్జున్ వర్సెస్ మెగా
గత ఎన్నికల ప్రచారం నుంచి విభేదాలు సాగుతున్నాయంటే ఇప్పుడు ఈ వ్యవహారాన్ని ఎలా చూడాలి? కేవలం ఇది సోషల్ మీడియాలో ట్రోల్స్ తప్ప ఇందులో స్పష్టత లేదు. కాకపోతే బన్నీకి అల్లు అర్జున్ కి జానీ మాస్టర్ కి అయితే ఒక సన్నిహిత సంబంధం ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్ టాప్ సాంగ్స్ లో డెఫినెట్ గా కొరియోగ్రాఫర్ కి వెనక ఉన్నది మాత్రం డెఫినెట్ గా జానీ మాస్టర్. కాకపోతే ఈ ఇష్యూ ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో జానీ మాస్టర్ ని సపోర్ట్ గా కోరుతూ నాగబాబు చేసిన ట్వీట్స్ అవ్వచ్చు. సో నాగబాబు చేసిన ట్వీట్స్ తర్వాత ఇటు అల్లు అర్జున్ కి కొంతమంది, సో అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూ నాగబాబును టార్గెట్ చేస్తూ జరిగిన ఈ ట్వీట్ల యుద్ధమే మొత్తానికి ఇప్పుడు అల్లు అర్జున్ కు కూడా డైవర్ట్ అవుతుంది. మొత్తానికి అంటే జానీ మాస్టర్ జనసేన ఎలక్షన్స్ లో పాల్గొనడం, అలాగే జనసేన పార్టీలో ఒక సభ్యులుగా ఉండడం, దాదాపు గత 7-8 నెలల నుంచి జనసేన పార్టీలో తన పూర్తిగా తన వంతు పనిలో నిమగ్నమయ్యారు. అలాగే ఎలక్షన్స్ లో కూడా ప్రచార భాగంలో నిమగ్నమయ్యారు. సో దాని తర్వాత అంటే జనసేన పార్టీకి జానీ మాస్టర్ పూర్తి మద్దతు ఉండడం, ఇటు వైసీపీ తరఫున ఎలక్షన్స్ లో ప్రచారానికి వైసీపీ క్యాండిడేట్ తరఫున ప్రచారానికి వెళ్ళిన అల్లు అర్జున్, సో వీటన్నింటినీ ఇప్పుడు సోషల్ మీడియాలో బయటకు తీస్తూ ట్రోల్స్ చేస్తున్నారే తప్ప సో దీంట్లో ఎలాంటి నిజం లేదనైతే స్పష్టత వస్తుంది సందీప్. సో ఏది ఏమైనా మొత్తానికి ఇష్యూ ఇంత గందరగోళానికి తెరలేపుతుంది కాబట్టి తప్పకుండా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు డెఫినెట్ గా దీనిపైన ఒక మీటింగ్ అవ్వచ్చు, లేదా మీడియా తరఫున సమావేశం ఏర్పాటు చేసి క్లియర్ గా క్లారిటీ అందిస్తే తప్ప ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉంది సందీప్.